ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు ఫస్ట్ దేంట్లో ఇంట్రెస్ట్ ఉందనే చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు బలం పెడుతున్నారని చెప్పి మిమ్మల్ని బయటకి తీసుకువెళ్ళి మీరు ఏం మాట్లాడకుండా ఉండదు. అట్లాంటి స్టేజ్లో నాకు సబ్జెక్ట్ రాదు, నేను చదవలేను, నాకు ఎక్కదు బయాలజీ రావచ్చు కావచ్చు, ఇలాంటివి అట్లాంటి సైడ్ వెళ్ళండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడం జరిగింది. సో గర్ల్స్ అందరూ కూడా సో బాయ్స్తో సమానంగా వాళ్ళ రైట్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. దాని వాళ్ళ సెల్ఫ్ ఎంపవర్మెంట్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ తీర్పు తీసుకోవడం జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. అది ఎలక్ట్యూషన్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ర్యాలీస్, ఉమెన్ రిలేటెడ్ మూవీస్ అని కూడా మనం చూపించడం జరిగింది. సో నిన్న కూడా మనకు ఎంజీ మాల్ తర్వాత మన కేవీఆర్ పెట్రోల్ ఫ్లాష్ మాప్ ద్వారా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మెదక్ తెలిసి ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ అని ఈక్వల్ గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా మనకు అన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ తేడాలు అనేది ఏమీ ఉండదు. సో మనకు చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. అన్ని రకాలుగా మనము వాటిని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరూ గర్ల్స్ అందరికీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏంటంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి కూడా మనం అన్ని కాలేజెస్ లో కూడా ఈవెన్ డీకేడబ్ల్యూ కాలేజ్ నేను కూడా పర్సనల్ గా వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ రోజు మనకు దిలీప్ నర్సింగ్ కాలేజ్ దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు. మనకు ఓన్లీ ఈ ఆపర్చునిటీస్ ఎంపవర్మెంట్ కాకోకున్నట్టుగా మన ఓన్ ఏదైతే ఉంటుందో కొన్ని ఇష్యూస్ కూడా మనకు క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికి తెలుసు మనకు మన తల్లిదండ్రులు మనం ఎంతో అపరూపంగా చూసుకుంటూ ఉంటారు. సో మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఏదైనా కూడా ఇష్యూ అనేది ఏదైనా వస్తే ఇమ్మీడియట్ గా మనం పేరెంట్స్ చెప్పాలి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఏదైనా జరిగితే మనకేం జరిగినా కూడా బాధపడేది వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కటి మన పేరెంట్స్ తో మనము షేర్ చేసుకోవాలి. మనం మెయిన్ ఏమేమి ఉండాలంటే మనకు లైఫ్ లో ఒక గోల్ అంటూ మనం పెట్టుకోవాలి. దానికి అచీవ్ అయ్యేటట్లనే మనం చూసుకోవాలి. తప్ప సర్టెన్ డీవియేషన్స్ వస్తున్నా కూడా వాటి నుంచి మనం వెళ్ళకోకున్నట్టుగా మన లైఫ్ టైం ఒక గోల్ అనేది మనం పెట్టుకొని దానికి రీచ్ అవ్వడానికి ఏం చేయాలనేది మనం చేసుకోవాలి. ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది. సో కంపల్సరీగా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఎనీ టైం డైల్ 100 కానీ 112 కానీ కాల్ చేయొచ్చు. దానికి సంబంధించి కూడా అన్ని వేళలా మేము ఉంటాము. ఈ ఏదైతే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉందో ఇది ఒక్క రోజు అన్నట్టు కాకపోకున్నట్టుగా ఇయర్ మొత్తం కూడా మీకు అమ్మాయిలకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మేము ఉన్నాము అని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్తున్నాము. మా డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు మీకు టౌన్ డేస్ కూడా మనకు ఉమెనే ఉన్నారు. సో కాబట్టి కమింగ్ డేస్ లో ఈ క్రైమ్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించి పెద్ద మొత్తంలో మన యాక్చువల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. మా సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటంటే మేము ఎంత చేసినా కూడా మీ ఓన్ గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే మాత్రం కొన్ని నుంచి మనము ప్రివెంట్ చేయలేం. సో మీరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. వన్స్ అగైన్ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తరఫున దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మనకి ఏవైతే రైట్స్ మనకి ఏదైతే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం మన ఓన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫైనాన్షియల్ గాని కాదు కానీ మనము ఎడ్యుకేషన్ పరంగా మనం స్ట్రాంగ్ కాకోకుంటే ఎవరు మనల్ని మనకు అడ్డు రారు. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి. మీ రైట్స్ ఏంటి, మీకు ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి అనేది మీరు ఓన్ గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా చాలా పెనిట్రేషన్ అయిన తర్వాత మనకు ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ అనేవి కూడా తెలుస్తున్నాయి. కాబట్టి దాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు లైఫ్ లో ఏమైతే అనుకుంటున్నారో అది మీకు రీచ్ అవ్వాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.